నిరుద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్దారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత మాట మార్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో ప్రజలకు మోసపూరిత మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఎకనైనా డిమాండ్లను తీర్చకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాని నిర్వహిస్తా ఉన్నాం. దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కూడా అనేక వరాలు కురిపించి మా ఓట్లను గుంజి ఆయన అధికారానికి ఎక్కిన తర్వాత ఈ రోజున రివర్స్ పిఆర్సీ రివర్స్ డిఏలు అని మాకు ఇవ్వాల్సినటువంటి బాకీల్ని ఎగ్గొట్టాడు. దాదాపు 22,000 కోట్ల రూపాయలు పిఆర్సీలు కానీ డిఏలు కానీ మాకు ఇవ్వకుండా సరెండర్ లీవ్లు ఇవ్వకుండా 22,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు. దీని మీద ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పిలిచి సెప్టెంబర్లో స్పష్టంగా హామీ మీ యొక్క బకాయిలు విడుదల చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి హామీని అమలు చేయలేదు. కాబట్టి వాళ్ళు ఎన్నికల కాలానికి పోయారు. 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఈ 20 రోజుల్లో మా బకాయిలు విడుదల చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి లేదా గద్దె దిగుతాడో ఆయనే తేల్చుకోవాలా. మా బకాయిలు విడుదల చేయలేనటువంటి పక్షంలో అవసరమైతే మేము ఆయనకి వ్యతిరేకంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. పిలుపులో భాగంగా మన భీమవరం తాలూకా మన ఏపీజేఎస్సీ రోజున తాలూకా వచ్చి ఈ రోజున దీనిలో 10 సభ్య సంఘాల నాయకులు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన పెద్ద అందరికీ ఎక్కడో మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పాడు. ఉద్యోగులకి ఇళ్ల స్థలాలే కాదు ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఆయన ఎన్నిక వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ మా సమస్యలు మనం తిప్పడే ఆయన మాట తప్పాడు మనోహం చేశాడని చెప్పి మాట్లాడుతూనే పురాణంతో సమావేశంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే రాజీనామాను ప్రకటన చేసి 5 సంవత్సరాలు ఓట్లు వేయించుకుని ఉపాధ్యాయులు నడు రోడ్డు మీదకి